అక్కడి నుంచి భీమిరెడ్డి సారు, అక్కడి నుంచి నాకు మా నిజాముద్దీన్, సిద్దిక్ సార్, అది నేను అంటే నా వీడియో ద్వారా ఆ బాధ తెలుసుకున్నాను. అయితే ఆయన చూసి మన ఇండియా నుంచి వాళ్ళకు వీడియో పంపితే అప్పుడు వాళ్ళకు ఎంబీసీ వాళ్ళకు తెలిసింది. కువైట్ ఎంబీసీ వాళ్ళకు, సౌదీ ఎంబీసీ వాళ్ళకు తెలిస్తే అప్పుడు నన్ను పికప్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి నాకు భీమిరెడ్డి సారు చాలా హెల్ప్ చేశాడు నాకు. అందుకోసం మన తెలంగాణ ప్రభుత్వం నా యొక్క నమస్కారం. భీమిరెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం, నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. రాథోడ్ నామ్దేవ్ అనే నిర్మల్ జిల్లా వ్యక్తి కువైట్ దేశానికి హౌస్ కీపింగ్ పని పైన, అంటే ఇంట్లో క్లీనింగ్ చేసే పని పైన వీసా పైన ఏజెంట్ పంపించిండు. నేను వెళ్ళేటప్పుడు కూడా లీగల్ అండ్ సేఫ్ మైగ్రేషన్లోనే వెళ్ళిండు, చట్టబద్ధంగానే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అరబీ యజమాని ఇతన్ని మానవ అక్రమ రవాణా చేసి ఇతన్ని పక్క దేశానికి సౌదీకి స్మగ్లింగ్ చేసి తీసుకుపోయిండు. పక్కన అడవిలో, అంటే అక్కడ ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టిరు. ఇతని ఉద్యోగం ఏమో ఇంట్లో క్లీన్ చేయడము, కానీ ఆడ నిజమైన పని మాత్రము ఒంటెలకు వాటిని మేపడము, వాటి పాలు పితకడము, తర్వాత వాటికి గడ్డి ఆహారం వేయడము, వాటి నీళ్లు పెట్టడం, వాటి పశుపాలన చేయడం, అట్లాంటి పని చేసిండు. ఒక 4-5 నెలలు కష్టపడి అయినా కానీ ఆ ఎండలో చేసిండు. కానీ తర్వాత యజమాని కొట్టడము, చిత్రహింసలు పెట్టడము, సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఈయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రేవంత్ అన్న నన్ను రక్షించు అని చెప్పి ఒక వీడియో తీసిండు. ఆ వీడియోకి స్పందించిన రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, సీఎంఓ ఆఫీస్ వెంటనే స్పందించి ఈ యొక్క స్పెషల్ టాస్క్ ను పాల్గొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ గారికి రేవంత్ రెడ్డి గారు ఈ టాస్క్ ను అప్పచెప్పడం జరిగింది. ఎట్లయినా ఇతన్ని రక్షించాలని చెప్పి. అప్పుడు అనిల్ గారు ఈ హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్, ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ రాథోడ్ నామ్దేవ్ భార్య, కొడుకు, కూతురు ఇట్లా పిల్లలతోని ఒక కంప్లైంట్ ఇప్పిస్తే ఆ కంప్లైంట్ ను తర్వాత సీఎంఓ ఆఫీసు వెంట ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీకి, కువైట్ కు. అంటే మరి గరీబ్ పరిస్థితి. నా పేరు లక్ష్మి, రాఠోడ్ లక్ష్మి, ముదోల్ మండలం, ఇది రువి ఊరు, నిర్మల్ జిల్లా. అయితే ఏం చేసిండంటే తోలేసిన మా వాడికి, ఇక బుజ్జికి పెళ్ళి ఉన్నది కదా అని తోలేస్తే ఇక బాకీ అవుతుంది కదా మళ్ళా అన్నట్లు తోలేస్తే ఇట్లా తోలుకుపోయిన ఏజెంట్ మంచి లేకుండే. ఏజెంటే మోసం చేసిండు మేము. ఏజెంట్ ఆయన పేరు మోహన్ దత్తపురావు, 3 మోహన్ అని వస్తుంది ఆయన పేరు సార్. ఆయన అటు ఉన్నప్పుడు అంటే బగ్గ ఏడ్చుడు, బగ్గగా నేను ఉంటాను, నేను చచ్చిపోతాను, నాకు ఎండంటే ఎండ కొడుతున్నది, ఎట్లా చేస్తాను ఏమో, నాకు ఎట్లా చేసి కాపాడాను అనుకుంటా ఏడ్చేవాడు. ఇక ఏడుచుకుంటా ఇట్లా రోజు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తే ఇక మళ్ళీ అలా కపిల్కి తెలిసిందట, సేట్కు తెలిస్తే ఆ ఫోన్ గుంజుకున్నాడు ఒక 4-5 రోజులు. అయితే నేనేం చేసిన ఫోన్లోకి వెళ్ళి అందరికి ఇక షేర్ చేసిన సార్. షేర్ చేస్తే మళ్ళీ సార్లు అందరూ ఇక ఫోన్లు వేసిండ్రు. అంటే భీమిరెడ్డి సార్ ఇంకా మీడియా వాళ్ళు సార్ అందరు ఫోన్ చేస్తే మళ్ళీ ఏం చేసిందంటే ఇక రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఏమేమి చెప్పిండు సార్ భీమిరెడ్డి సార్. ఇక మళ్ళీ సార్ ఇక మరి అమ్మ రా ఇట్లా హైదరాబాద్కు అంటే హైదరాబాద్ వచ్చి కలిసినాం సార్కు, వేరే సార్కు కలిసినాం. ఏ సార్ ఏమో తెలియదు కానీ ఆ సార్ నుంచి ఈ సార్ నుంచి మాకు బాగా హెల్ప్ జరిగింది. కానీ మా సొంటోళ్ళకు అసలు ఇట్లా న్యాయం జరగాలి, కానీ ఇట్లా అన్యాయం జరగద్దు. ఇప్పుడు మేము మాకు బిడ్డ పెళ్లి చేసినాము, ఇప్పుడు బాకీ ఎట్లా జరుపుతాం అన్నట్లు అదే బాధ ఉంది మాకు. ఏం చేస్తామో ఎట్లానో, మాకు ఏమైనా బాగా భూమి సుఖలేదు మాకు. పిల్లలతో ముందుకుండానే ఇగో పిల్లలకి ఇట్లా చదివించినాం. మొన్న బుజ్జికి పెళ్లి అయింది. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.